దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి గత 2 వారాలు 2 ఆరాధనా దినాలు కూడా మరి ఆహ్, ముద్రలు విప్పటానికి యోగ్యుడైన క్రీస్తు అనే విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం గదా! ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో నుంచి మరి మొదటి వారం ఆయన యోగ్యుడనే విషయాన్ని మాట్లాడుకున్నాం. మరి ఆయనకున్న ఆధిక్యతలేంటి? ముద్రలు విప్పటానికి ఆయనకున్న ఆధిక్యతలేంటి? అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం రెండవ వారం. మూడవ వారం స్తోత్రములకు కారణాభూతుడైన క్రీస్తు. స్తోత్రములకు కారణాభూతుడు. ఈ మాటకి అర్థం ఏంటి? కారణాభూతుడు. అంటే ఆయనను మనం స్తుతించటానికి కారణం ఆయనే. ఆయనను మనం స్తుతించటానికి కారణం ఆయనే. చూడండి, మరి ఆయన ఆధిక్యతలో మనం ఏమని చెప్పుకున్నామంటే, మరి ఆయన ఆ గ్రంథాన్ని విప్పగలిగినటువంటి వాడు ఆయనే అని, మరి ఆయన దానికి యోగ్యుడని, ఆయన దావీదు చిగురు అని, మరి చిగురు అంటే ఏలువాడని, అంటే అధికారం కలిగినటువంటి వాడని, ఏలువాడని, ఈ రోజున మనల్ని పరిపాలిస్తున్నవాడు ఆయనేనని, రాబోయే కాలంలో ప్రత్యక్షంగా ఆయన మనల్ని పరిపాలించబోతున్నాడని, ఏలబోతున్నాడని మరి మనం చదువుకున్నాం. మరి దావీదు చిగురు అంటే మరి యూదా గోత్రంలో మరి యూదా గోత్రంలో అనేక మంది రాజులొచ్చారు గానీ, మరి వాళ్ళందరూ కూడా మరి ఆహ్, భ్రష్టులైపోయినందువలన వాళ్ళందరూ కూడా వాళ్ళ వలన ఇశ్రాయేలీయులు బబులోను చెరకు కొనిపోబడ్డారు గదా! మరి కాబట్టి మరి దావీదు యెషయికి పుట్టినటువంటి వాడు. యెషయి మరి ఆహ్, యెషయి అందువలన మరి దావీదు వంశంలో నుంచి వచ్చిన రాజులందరూ కూడా మరి భ్రష్టులైపోవటం వలన ఏం చెప్పుకున్నాం? మరి చెరకు యూదా వారందరూ కూడా బబులోను చెరకు కొనిపోబడ్డారు. ఉత్తర రాజ్యం అంటారు గదా దీన్ని. ఆహ్, బబులోను చెరకు కొనిపోబడ్డారు. కాబట్టి ఆహ్, యెషయి వంశం నరకబడినట్టు అయింది. మరి అందులో నుంచి మరి దావీదు సంతానంలో ఈయన పుట్టాడు. యెషయి మొద్దు మాత్రమే మిగిలుంది. మరి ఆ వంశంలో నుంచి ఈయన వచ్చాడు. దావీదుకు చేసిన వాగ్దానం తండ్రి అయిన దేవుడేమని, సూర్యుడు ఉన్నంత కాలం నీ సింహాసనం నిలిచి ఉంటుందని 89వ కీర్తనలో చదువుకుంటాం అది. మరి అలాగే సమూయేలులో గూడా ఉంటుంది కదా! కాబట్టి ఆ మాట ప్రకారం మరి దావీదు వంశంలో నుంచి యేసు ప్రభువుని దేవుడు ఉద్భవింపజేశాడు. కనుక మరి దావీదు చిగురు అని చెప్పబడ్డాడు. చిగురు అంటే ఏలేవాడని. ఆయనే సమస్తాన్ని ఏలేవాడు. మరి మనల్ని మనం అప్పగించుకోవాలి అనే విషయాన్ని మరి మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన యూదా గోత్రపు సింహమని, ఆయన మరి యాకోబు ప్రవచనం యూదాని మరి కొదమ సింహంగా చెప్పాడని, మరి కనుక ఆయన యూదా గోత్రపు సింహమయ్యాడని, మరి యోధా గోత్రపు సింహంగా ఆయనేం జేశాడు? గర్జించుచున్న సింహం వంటి సాతాన్ని జయించిన వాడుగా ఆయనున్నాడు. మనం హెబ్రీ 2:14 చదువుకున్నాం. అలాగే 1 పేతురు 5:8లో మనం చదువుకున్నాం. మరి అలాగే ఆయనను నమ్మిన వారిని కూడా ఆయన సింహాల వలె చేసే దేవుడని మనం చదువుకున్నాం. ఎక్కడుంది ఆ మాట? సామెతల్లో 28వ అధ్యాయం 1 వచనంలో. మరి నీతిమంతులు సింహం వలె ధైర్యము కలిగి నిలిచి ఉంటారని, దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోతాడని, అలాగే సాతానులో యాకోబులో కూడా అపవాది గర్జించుచు ఏమని ఉంటుంది? దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని ఉంటుంది. కాబట్టి మరి మనం దేవునికి లోబడి నిలిచినప్పుడు ఎటువంటి అపవాది అయినా పారిపోయేటటువంటి మరి అధికారాన్ని, ఎటువంటి అపవాదినైనా జయించగలిగే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన జయం పొందినవాడుగా ఉన్నాడని మనం మాట్లాడుకున్నాం. మరి అలాగే వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన ఎన్ని రకాలుగా ఆయన చెప్పబడ్డాడో మనం ప్రకటన గ్రంథంలో మరి అది చదువుకున్నాం మరి. అలాగే మరి యేసు ప్రభు ఒకేసారి సింహమునకు, ఒకేసారి గొర్రెపిల్లకి
కూడా పోల్చబడ్డాడు. అక్కడ యోధా గోత్రపు సింహం అని చెప్పాడు. ఇక్కడ వధించబడిన గొర్రెపిల్ల అని చెప్పాడు. ఆ రెండిటిని ఒకే పిక్చర్‌లో చూపించడమే ఆయన మహత్యం అని కూడా మనం చెప్పుకున్నాం. అట్లాగే మరి వధించబడిన గొర్రెపిల్ల, వధించబడిందే కానీ గొర్రెపిల్ల మరి నిలిచి ఉండటం అనేది ఆయన పునరుద్ధానాన్ని సూచిస్తుందని, మరి పునరుద్ధానుడైనప్పటికీ ఆయన గాయాలు కనపడుతున్నాయని, మరి అది అది జరగబోయే కార్యం. భవిష్యత్తులో ఈ ప్రకటన గ్రంథం అంతా ఏంటి? జరగబోయేది. రాబోయే కాలంలో మరి చూడండి, విమోచకుడు యేసుక్రీస్తే, తీర్పు తీర్చేవాడు కూడా యేసుక్రీస్తే. అధికారం ఎవరిచ్చారు ఆయనకి? తీర్పు తీర్చుటకు సర్వాధికారము తండ్రి అయిన దేవుడు ఆయనకిచ్చాడని వాక్యం మనం చదువుకున్నాం కదా! ఎక్కడ చదువుకున్నాం అది? యోహాను సువార్త 5వ అధ్యాయం 22, 23 వచనాలు, అపోస్తల కార్యం 17, 31 మరి మనం రిఫరెన్స్‌లు చదువుకున్నాం కదా! మరి ఆయన విమోచించటానికి తండ్రి చిత్త ప్రకారం సర్వలోక ప్రజలను విమోచించటానికి ఆయన తనకు తానుగా ఆయన అప్పగించుకున్నాడు. అలానే మరి కాబట్టి శిలువ మీద బలియాగంగా ఆయన సమర్పించబడ్డాడంటే అది చిన్న విషయం కాదు. మరి కనుకనే తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చే అధికారం కూడా కుమారుడికే ఇచ్చాడు. ఈ విషయం మరి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అలాగే మరి ఆయన జయించిన వాడుగా ఉన్నాడు. చూడండి, జయించిన వాడుగా ఉన్నాడు. మరి అన్నిటిలో ఆయన జయాన్ని పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడని మనం చదువుకున్నాం. మరి అన్నిట్లో కూడా ఆయన జయాన్ని పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడని, మనల్ని జయింపజేయటానికే గాని ఆయన మరి ఓటమి పాలు చేయటానికి రాలేదని మనం చెప్పుకున్నాం కదా! గుర్తున్నాయా ఇవన్నీ? తర్వాత 8వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే మరి ఆయన ఆరాధింపబడుతున్నాడక్కడ. 8వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8 నుంచి 14వ వచనం వరకు చూస్తే ఆయన ఆరాధింపబడుతున్నాడు. ఆయన మరి ఆరాధనకు అర్హుడు. ఆయన మన స్తుతులకు పాత్రుడు. మన స్తోత్రములకు అర్హుడు ఆయన. సమస్త మహిమకు, ఘనతకు, ప్రభావమునకు అర్హుడు ఆయనే. ఎందుకంటే ఆయన సర్వలోకాన్ని సృష్టించాడు. సృష్టించటం మాత్రం సర్వ సృష్టికి ఆది సంభూతుడుగా ఉన్నాడు. మరి వధింపబడిన గొర్రెపిల్లగా మరి ఆయన అనాదిలోనే నియమించబడ్డాడు. మరి ఆయనను మన కొరకు తండ్రి అయిన దేవుడు మరి ఈ లోకానికి పంపించాడు మనుష్య కుమారుడుగా. ఎందుకంటే ఆది ఆదాము యొక్క పోలిక మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు వారి పోలికలో, మన పోలికలో, మన స్వరూపం చొప్పున నరుని చేయుదమని చేశారు. మరి కనుకనే ఆయనే శరీరధారిగా మన వలనే ఆయన గూడా మన వంటి సహోదరుల్లో ఒకరి వంటి వాడు ఆయనని లేఖనాలు చెబుతా ఉన్నాయి గదా! అలాగే మరి మనవలే ఆయన గూడా మనిషి రూపాన్ని ధరించుకొని మరి ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా సిలువలో ఆయన శిక్షను పొందాడు. మనకు బదులుగా సిలువలో మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని మరి మరి మ్రాను మీద వ్రేలాడదీయబడిన ప్రతివాడు శాపగ్రస్తుడిగా పిలువబడతాడు యూదా ధర్మశాస్త్రం ప్రకారం. కనుక ఆయన శాపగ్రస్తుడిగా ఆయన వ్రేలాడదీయబడ్డాడు. మరి మనందరి శాపాలని ఆయన మీద వేసుకున్నాడు. మన మీద ఉన్న పాపాన్ని ఆయన కొట్టివేశాడు. కనుక మరి ఆయన నిరంతరము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. దావీదు గొప్ప మాటలు రాస్తాడు. 49వ కీర్తనలో, బహుశా అది దావీదో ఆసాపుతో గుర్తులేదు నాకు, కోరహీయులదో గుర్తులేదు గానీ అక్కడ అంటాడు, వారి విమోచన క్రయధనము బహు గొప్పది అంటాడు. మనల్ని విమోచించినటువంటి క్రయధనం చాలా గొప్పది. అది మాటలతో చెప్పలేనటువంటి విలువైనటువంటిది మన విమోచన క్రయధనం. అది పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క రక్తము అది. కనుక ఆయనను మనం స్తుతింపబద్ధులమై ఉన్నాము. ఆయనే మన స్తోత్రములకు అర్హుడై ఉన్నాడు. సర్వ సృష్టికి కారణాభూతుడైన దేవుడు, మహాశక్తి సంపన్నుడు. చూడండి, మనం చెప్పుకున్నాం పోయినసారి గూడా. సింహమేమో బలానికి గుర్తుగా ఉంటే, గొర్రె ఏమో దీనత్వానికి గుర్తుగా ఉంది. అలాగే బలి అర్పించటానికి గుర్తుగా ఉంది. మరి మరి ఈ బలి ఆయన చూడండి, ఆయన మరి ఆయన బలం ఎక్కడుందంటే
శిలువ బలియాగంలోనే ఆయన బలముందని చెప్పి మనం చదువుకున్నాం. అంతేగాకుండా ఈ 7 ముద్రలు గల గ్రంథం యొక్క రచయిత యోహాను గారు కాదు. 7 ముద్రల గ్రంథం యొక్క రచయిత దేవుడే. అది దేవుని చట్టమయ్యుంది. దానిని యోహాను ద్వారా మనకు బయలుపరిచాడు దేవుడు. యోహాను ద్వారా బయలుపరిచాడు. మరి బయలుపరిచి యేసు క్రీస్తు ఆ గ్రంథాన్ని విప్పటం వలన కలిగేటటువంటి ఫలితాలని యోహాను భక్తుడు మనకి వివరిస్తున్నాడు. మరి అవన్నీ కూడా దైవ చిత్తానుసారముగా నిర్ణయించబడిన తీర్పులు. అవి యేసుక్రీస్తు ద్వారానే నెరవేర్చబడాల్సి ఉంది. ఆయనే అర్హుడు. ఆ ముద్రలు విప్పటానికి ఆయనే అర్హుడు. తీర్పు తీర్చడానికి కూడా సర్వాధికారం భూమి మీద ఆయనకు సర్వాధికారము తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. అలాగే చూడండి, ఇప్పుడు మనం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా మనం చదువుకుందాం. చూడండి, ఆయన దానిని తీసుకొన్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 20 నలుగురు పెద్దలను, ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు. ఎవరంటే 4 జీవులు, తరువాత సువర్ణ పాత్రలు చేత పట్టుకున్న 24 పెద్దలు. ఇ ఇద్దరు కనిపిస్తున్నారు ఇక్కడ. చూడండి, ఆ పెద్దలు క్షమించాలి. ఆయన దానిని తీసుకొనినప్పుడు, ఆ గ్రంథాన్ని తండ్రి అయిన దేవుడి చేతుల్లో నుంచి కుమారుడు తీసుకున్నప్పుడు ఆ హక్కు ఎక్కడి నుంచొచ్చింది? ఇంత గొప్ప పాప రుణాన్ని ఆయనకది తీసుకోవటానికి గల హక్కు ఎక్కడి నుంచొచ్చింది? పాపం యొక్క గొప్ప రుణాన్ని శిలువ మీద ఆయన తీర్చాడు. సాతాను స్వాధీనంలో పోయినటువంటి దేవుని స్వాస్థ్యమైన మనల్ని తిరిగి తీసుకొచ్చాడు ఆ శిలువ బలియాగము ద్వారా. కనుకనే, కనుకనే ఆయన తండ్రి అయిన దేవుని చేతుల్లో నుంచి ఆ గ్రంథాన్ని తీసుకోగానే పరలోకంలో గొప్ప స్తుతిగానాలు ఆరంభమయ్యాయి. మరి అంతేగాకుండా మరి ఆయన ఆయన మరి ఆ గ్రంథాన్ని తీసుకోవటానికి అర్హత ఆయనకు ఆ విధంగా వచ్చింది. కనుక ఈ రోజున మరి నువ్వెంత తగ్గించుకోవటానికి ఇష్టపడుతున్నావు? దీనత్వాన్ని ఎంత కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావు? నిన్ను నువ్వు నిజంగా తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఎవరికి వారము మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయాలివి. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, మనల్ని మనం అప్పగించుకోగలిగినప్పుడు ప్రభువుకి, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన ప్రభుత్వంలో మనం నిలిచి ఉన్నప్పుడు మనం ధన్యులము. ధన్యులము. యెహోవా తనకు స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్న నరులు ధన్యులంటాడు. ఎక్కడ 33 కీర్తనలో. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్న జనులు ధన్యులు అంటాడు. కాబట్టి మనల్ని ఆయన తన స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన్ని ఏర్పాటు చేసుకోలేదు గానీ, ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనల్ని మనం ఆయనకి ఇంత గొప్ప కృప, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప కాపుదల, ఇంత గొప్ప ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉండగా ఇంత కాపుదల, ఇంత భద్రత, ఇంత జీవం, ఇంత విలువ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ విలువ లేని మనకి. లోకంతో పాటు కొట్టుకొని పోవాల్సిన మనకి. లోకము దాని ఆశ గతించిపోతుంది గానీ, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు నిరంతరము జీవిస్తారనే మాట మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలోనే అసలైన ఆశీర్వాదం, అసలైన కృప ఇమిడి ఉన్నాయి. దేవుని చిత్తానికి లోబడే వారి విషయంలో అత్యంత కృపను ఆయన చూపెట్టేవాడుగా ఉన్నాడు. అత్యంత కాపుదల ఇచ్చేవాడుగా ఉన్నాడు. భద్రత ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుని చిత్తంలోనే ఎంతో గొప్ప ఆధిక్యత ఉంది. ఎంతో గొప్ప విలువ ఉంది దేవుడి చిత్తం చేయటంలోనే. కనుక చూడండి, మరి 20 నలుగురు ఆయన దాన్ని తీసుకున్నప్పుడు మరి ఆ 4 జీవులు, వీణలు, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 20 నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారట. సాగిలపడటం అనేది దీనత్వాన్ని చూపిస్తుంది. చూడండి, మరి మనం కూడా అలా సాగిలపడే మనసు కావాలి. దావీదు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడట. విరిగి నలిగిపోయి ఆయన ప్రార్థన చేశాడు. పాపం చేశాడు. 24వ కీర్తన చదవండి. మరి వాళ్ళెవరంటే వారు మనమే అంటాడు. యాకోబు వారు మనమే అంటాడు 24వ కీర్తనలో. పాపికి గొప్ప కృపనిచ్చాడు దేవుడు. చూడండి,
మరి ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు ఏమని చెబుతున్నారు పెద్దలు? నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఇప్పుడు ఎవరు? ముగ్గురు. 3 వర్గాల వారు ఆరాధిస్తున్నారు ఆయన్ని. ఒకటెవరు? 4 జీవులు. రెండవది 24 పెద్దలు. మూడవది కోట్ల కొలది దేవదూతలు. ఆయన్ని ఆరాధిస్తున్నారంట. ఏమని ఆరాధిస్తున్నారు? చూడండి. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల, చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమునందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడయ్యున్న వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా, ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఈ అన్ని ఆరాధనలకి ఆ 4 జీవులు ఏమని చెప్పాయి? వీళ్ళు చేసిన స్తుతి ఆరాధనలన్నిటికీ ఆమెన్. అవును గాక. నీవే అర్హుడవు. అయ్యా! ఈ ఆరాధనలన్నీ నీకే అని చెప్పి ఆమెన్ అనే అర్థం వచ్చేటట్టుగా వారు ఆమెన్ అని చెప్పారంట. అప్పుడు ఆ 24 పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారంట. సాగిలపడటం అనేది మనం చదువుకుంటున్నాం ఇక్కడ. సాగిలపడి నమస్కారం చేస్తున్నాం. చూడండి, ఈ జీవుల ఆరాధన. అంద మరి ఈ జీవులు ఎవరు ఈ జీవులు? ఈ జీవులు కెరూబులు. వీరు దేవదూతల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి చెందినవారు. మరి అటువంటి వారు కూడా మరి యేసు ప్రభువుని ఆరాధిస్తా ఉండటం అనేది చూస్తుంటే, మరి ఆయన ఎంత యోగ్యుడు అనేది మనకు అర్థమవుతుంది. మనం ఆరాధనకు రావాలంటే మనకిబ్బంది. మరి ఎందుకొస్తున్నాం ఆరాధనకు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవడం కష్టమే. ఆహ్, మరి ఆరాధన ఆత్మతో, సత్యముతో మనల్ని ఆరాధించమంటున్నాడు దేవుడు. మరి ఆత్మతో, సత్యముతో ఆరాధించటానికి ఇష్టపడుతున్నావా? ఎప్పుడు గొడవలు, కొట్లాటలు, అసమ్మతులు, అసమాధానాలు, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, వ్యతిరేకమైనటువంటి మనసులు, ఇవన్నీ కూడా దేవుని పిల్లల్లో ఉండటం అనేది చాలా భయంకరమైన విషయం. మనం ప్రభువుని ఆరాధించటానికి ఎళ్తున్నాం. ఆరాధన సర్వసృష్టికర్త అయిన దేవుడు, సర్వలోక రక్షకుడైనటువంటి వాడు, మన జీవితాలకు ఆధారమైనటువంటి వాడు, మన ఊపిరికి ఆధారమైనటువంటి వాడు. చూడండి, నేల మంటి నుండి నరుడిని చేసి నరుని నాసికా రంధ్రాల్లో జీవవాయువునూదగా ఆయన ఆ నరుడు జీవవాయువునూదగా ఆ నరుడు జీవాన్ని పొందుకున్నాడు. కనుక మరి అటువంటి గొప్ప దేవుడు ఈరోజు మనల్ని బ్రతికిస్తున్నటువంటి వాడు. నరులను ఇంతకాలమని నిర్ణయించి ఎవరి చేత వాళ్ళ పని చేయిస్తున్నటువంటి వాడు. సర్వలోకాన్ని నడిపిస్తున్నటువంటి వాడు. సర్వలోక రక్షణ కొరకై ఆయన తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఎంతో ప్రయాసపడుతున్నటువంటి దేవుడు. నిత్య నరకాగ్ని నుంచి మానవుడిని తప్పించాలని ప్రయాసపడుతున్నటువంటి దేవుడాయన. ఈ రోజున నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎంతో మేలు చేస్తున్నటువంటి దేవుడాయన. ఆయన్ని ఆరాధించటానికి నువ్వు వెనకడుగు వేస్తున్నావంటే, ఆయన్ని ఆరాధించటానికి నువ్వు సాకులు వెతుక్కుంటున్నావంటే, ఎళ్ళటానికి, ఆరాధనకు రావటానికి కూడా అది చాలా భయంకరమైనటువంటి విషయం. ఏదున్నా లేకపోయినా పర్వాలేదు. పాటలు పాడుకుంటాం గదా! ఏమున్నా లేకున్నా నీవుంటే చాలు యేసయ్య అని. పాటలు పాడుకోవటం గాదు గానీ,
నిజంగా ప్రభువుని ఆరాధించటానికి మనం ఎలా ఉండాలంటే, ఆతురతతో పరిగెత్తాలి. ఆతురతతో పరిగెత్తాలి. నిజంగా దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే, మనం సంపూర్ణంగా అప్పగించుకొని, ప్రభుని నిజంగా మనం ఈ ఈ లోక విషయాల మీద మనసు పెట్టక అంటాడు గదా! ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు, మరి రాతి నేల పడిన విత్తనాలు, త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు కదా! ఈ ఆలోచనలు. ఇటువంటి ఆలోచనలన్నీ లేక ప్రభువు మీదే ఆనుకొని మనం గనక ప్రభువుని ఆరాధిస్తా ఉంటే, అది ఎంత గొప్ప విషయమో తెలుసా? సమస్యలన్నీ ప్రభువుకు తెలుసు. ప్రతి చిన్న విషయాన్ని ఆయన చూస్తున్నాడు. నరుని నరుని యొక్క హృదయములను, అంతరింద్రియములను తేటగా పరిశీలించే దేవుడాయన. మరి యథార్థవంతులను బలపరచటానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందని చెప్తాడు. దావీదంటాడు, "యథార్థవంతులను కాచువాడే నా కేడెము మోయువాడు" అంటాడు. మరి నీతిమంతులను కాపాడతానంటాడు. నీతిమంతులను కాపాడతానని ఎట్ట చెబుతున్నాడు? ఆయన అందరిని పరిశీలిస్తున్నాడు గాబట్టే ఆయన చెప్పగలుగుతున్నాడు గదా! నీతిమంతులను కాపాడతానని. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తదని. ఎట్లా ఆయన నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని సెపరేట్ జేసి చూస్తున్నాడు? ఆయన ప్రతిదీ పరిశీలనగా చూసే దేవుడు. నరులను ఆకాశంలో నుండి ఆయన పరిశీలనగా చూస్తున్నాడని ఒక చోట రాయబడి ఉంది. కనుక మరి ప్రభువుని మనం బద్ధులమై ఉన్నాం. ప్రేమతో ఆయన్ని ఆరాధించాలి. ఆసక్తితో, ఆశతో మనం ప్రభువుని ఆరాధించాలి. చూడండి ఈ లోక భోగభాగ్యాలన్నీ ఒకరోజు వస్తాయి, ఇంకో రోజు పోతాయి. కానీ ప్రభువుని ప్రభు ఎడల నమ్మకంగా ఉన్నప్పుడు మనం ప్రభువుని నమ్మకంగా ఆరాధించగలిగితే మనం ధన్యులమి. ప్రభువు మనకేది కొదువ చేసే దేవుడు కాదు. చూడండి మరి ఆయన, ఆయన మన ఆరాధనకు పాత్రుడు. కనుక మరి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం ఎక్కడా గూడా తక్కువ చేయకూడదు. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం ఎక్కడా గూడా చులకన జేసుకోకూడదు. తగ్గించకూడదు, చులకన చేసుకోకూడదు. అలాగే మరి పెద్దలు ఎలా ఆరాధిస్తున్నారు? మరి చదువుకున్నాం గదా మనం. ఏమని చదువుకున్నాం వాళ్ళు వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు. వీణలు, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు. చూడండి వీణలు పట్టుకొని మరి వీణలు వాయిస్తూ మరి ఆయన్ని ఆరాధిస్తా ఉన్నారు. 150వ కీర్తనలో రాస్తాడు గదా! తంబురతో పాట గూడా ఉంది గదా! దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోనూ, నాట్యముతోనూ మరి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలములను ఆయనను ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. అలాగే స్వరమండలముతోనూ, సితారాతోనూ, తంబురతోనూ, నాట్యముతోనూ, తంతి వాయిద్యములతోనూ, పిల్లన గురవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను తంతి వాద్యములతో, పిల్లన గురవితో, మ్రోగు తాళాలతో ప్రభువుని స్తుతించబద్ధులమై ఉన్నాం. మరి వారు కూడా మరి సమూయేలులో మొదటి సమూయేలులో గూడా దావీదు సౌలుకు దురాత్మ పట్టినప్పుడు ఎవరిని పిలిపిస్తారు? దావీదుని పిలిపిస్తారు. అతనెందుకు అతన్ని పిలిపిస్తారు? చాలామందికి మరి ఆరాధనలో పాటలు పాడటం అనేది మరి అది గొప్ప కృప. దాన్ని ప్రార్థనాపూర్వకంగా, పరిశుద్ధంగా మనం చేయగలిగితే అది ఎంతో ధన్యులం. ఇష్టం వచ్చినట్టు మనం లోకంలో ప్రవర్తించి, ఇష్టం వచ్చినట్టు లోకంలో జీవించి, ఇష్టం వచ్చినట్టు మనం ఉంటూ గృహాల్లో గూడా మరి ప్రభువుని ఆరాధిస్తే ఆ ఆరాధన సరిగ్గా ఉండదు. ఆ ఆరాధన మనం ప్రభువుని నిజమైన భయభక్తులతో మనం గనక నిజంగా ఆరాధించగలిగితే మనం అద్భుతాలు చూడొచ్చు. దావీదుని ఎందుకు పిలిపిచ్చారు? దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు. సౌలులో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టాలంటే దావీదు వచ్చి సితారా వాయిస్తే సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయేదంట. అలాగే ఎలీషా విషయంలో గూడా ఎలీషా మరి ఆహ్, అక్కడ హిస్టరీలో కొంత చరిత్ర ఉంది. అక్కడ యెహోషాపాతు, ఆహాబు అక్కడ మరి దేవుడి దగ్గర నుంచి విషయాలు తెలుసుకోవాలంటే వీణను ఒకదాన్ని తెచ్చి వాయించమంటాడు. అప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి బలంగా దిగి వస్తదంట. పరలోక ఆరాధనలు మనం జరిగించగలగాలి. ఆత్మతో, సత్యంతో ఆయన్ని ఆరాధిస్తూ నిజముగా ఆరాధన అనేది మరి పరలోక ఆరాధనలు మరి మనం
అటువంటి ఆరాధన గనక చేయగలిగితే మనం అద్భుతంగా ఉంటుంది. కనుక మరి ఈ ఆరాధనలో వాళ్ళు మరి వీణలతో ఇంకా ఏంటంట వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు, మరి ఈ పెద్దలు 24 పెద్దలు నేను మళ్ళా వారం చెప్తాను. ఈ 24 పెద్దలు గూడా పెండ్లి కుమార్తె సంఘానికి చెందినటువంటి వారు. పెండ్లి కుమార్తె సంఘం అంటే సంఘానికి గుర్తుగా ఉన్నారు వాళ్ళక్కడ దేవుని దగ్గర. దీని గురించిన వివరాలు వచ్చే వారం గాని, ఆ తర్వాత వారం గాని మాట్లాడుకుందాం. కాబట్టి మరి 24 పెద్దలు కూడా మరి వీళ్ళు ఆహ్, సంఘానికి చెందినవారు. కనుక వీరు మరి సింహాసనాలు, కిరీటాలు, వీణెలు, సువర్ణ పాత్రలు వీళ్ళు బహుమతిగా పొందారు. అంటే సంఘం రేపు వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఇవన్నీ పొందుకుంటుంది. మరి ఈ రోజున మనం దేవుడిచ్చినటువంటి తలాంతులు, దేవుడిచ్చినటువంటి కృపని మనం వ్యర్థపరచక మరి చక్కగా గనక భయభక్తులతో గనక మనం వాడినట్టయితే ప్రభువు రేపు మనకు కూడా తగిన బహుమానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప కృప చూడండి. అలాగే ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు. 24 పెద్దల చేతుల్లో ఏమున్నాయి? ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు. ఏంటంటే ఈ సువర్ణ పాత్రలు మరి పరిశుద్ధుల ప్రార్థనలుగా చెప్పబడ్డాయి. ఈ సువర్ణ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలుగా చెప్పబడ్డాయి. మరి ఇందులో ఏమున్నాయి? జటామాంసి, గంధపు చెక్క, గోపీచందనము, స్వచ్ఛమైన సాంబ్రాణితో ఇవన్నీ చేయబడ్డాయి. మరి ఈ ధూపద్రవ్యాలు. మరి ఈ 4 గంధ వర్గాలు గూడా పరిమళ సువాసనలు వెదజల్లేటటువంటివిగా ఉన్నాయి. ఈ పరిమళము ఎక్కడి నుంచి వస్తదంటే, పరిశుద్ధ జీవితం జీవించే వారిలో నుంచి వస్తది. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధ జీవితం జీవించే వారిలో నుంచి వచ్చే పరిమళ వాసనలకి అక్కడ అంటాడు కదా! ఎఫెసీ ఆహ్, మూడో అధ్యాయం, నాలుగో అధ్యాయం, ఐదో అధ్యాయం. ఎఫెసీ 5లో అంటాడు గదా! ఒకటో వచనంలో, "కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను, బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ గలిగి నడుచుకొనుడి." క్రీస్తు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. మనల్ని పరిమళ వాసనగా చేయటానికి ఆయన తన్ను తాను మన కొరకు దేవుడికి అర్పణగా, బలిగా అప్పగించుకున్నాడు. అంటే చూడండి, మనల్ని నీతిమంతులుగా తీర్చటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి. మరి పరిశుద్ధులుగా అంటే కేవలం మరి శరీర సంబంధమైన పరిశుద్ధత మాత్రమే కాదు గానీ, మరి ఆత్మ సంబంధమైన పరిశుద్ధత అది. మరి 1 పేతురు 3 అధ్యాయంలో చెప్పినటువంటి మరి చెప్పినటువంటిదది. అలాగే కొరంథీ కొలస్సై 3వ అధ్యాయంలో గూడా చూడండి అంటాడు 3:12లో ఏమంటాడంటే, "కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులును, ప్రియులునైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి." ఈ పారాగ్రాఫ్ అంతా కూడా తర్వాత చదువుకోండి ఇంటికెళ్ళిన తర్వాత. ఈ ఆహ్, 12-24 వరకు, 25 వరకు చదువుకోండి. దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులును, ప్రియులునైన వారికి తగినట్లుగా మనం ఉండాలని అంటాడు. ఈ మాట నేను చాలా సార్లు చెప్పాను ఈ మాట. కాబట్టి మన ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన ప్రవర్తన కాపాడుకోవటం. అందుకే మన ప్రవర్తన అంతటి మీద మనల్ని క్రీస్తు ప్రభువుని మన హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకున్నప్పుడు అప్పుడు ఆయన ఏలుబడిలో మనం ఉండటానికి మనం ఇష్టపడతాం. మనల్ని మనం అప్పగించుకోవాలి ఆ విధంగా. చూడండి, అలాగే మరి ఈ పరిమళ సువాసనలంట మరి ఆ ధూప ద్రవ్యాలు అవన్నీ కూడా నిప్పుల మీద వేసినప్పుడు ఎలా వెళ్తాయి? అవి పరిమళిస్తూ అది ఆ సువాసనలు వెదజల్లుతూ మరి ధూప స్తంభం వలె పైకి వెళ్ళిపోతా ఉంటది. పరమగీతాల్లో గూడా షూలమితి మాట్లాడుతా ఉంటది గదా! పరమగీతాలు 3వ అధ్యాయం, 6వ వచనంలో చూడండి. "ధూమ స్తంభముల వలె అరణ్య మార్గమున వచ్చు ఇది ఏమి?
గోపరసముతోనూ, సాంబ్రాణితోనూ, వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు ఇది ఏమి? అంటే పరిమళ తైలంలాగా మన యొక్క స్వభావం ఉండాలి. అది పరిశుద్ధాత్మను మనం కలిగి, మరి మనం పరిశుద్ధాత్మ మరి మనం కలిగి, పరిశుద్ధాత్మ నడుపుదలతో మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఆ పరిమళ సువాసనలాగా దేవుడి దగ్గరికి వెళ్తా ఉంటది ఆరాధన. కనుక ఈ రోజున అటువంటి ప్రార్థనలు దేవుడికి ఇష్టంగా ఉంటాయి. ఆయన ఎంతో ఆనందించేవాడుగా ఉంటాడు. కాబట్టి మరి మన హృదయములనేది ఈ సువర్ణ పాత్రలో నుంచి పరిశుద్ధమైన, సజీవమైన యాగంగా నీవు పరిశుద్ధమైన యాగంగా మన హృదయాల్లో నుంచి ఆ ఆరాధన ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. మరి అంతేగాకుండా ఈ సాగిల పట్టం ఇందాక మనం చదువుకున్నాం గదా! ఈ 24 పెద్దలు గూడా ఆయన ఎదుట సాగిలపడ్డారు అనే మాట 2 సార్లు చదువుకున్నాం గదా! సాగిల పడటం అనేది సంపూర్ణమైన దీనత్వాన్ని చూపిస్తా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం. విరిగి నలిగిన మనస్సు కలిగి ఉండటం. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. మరి ఆయన దీనుల యొద్ద నివసిస్తానన్నాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తానన్నాడు. అట్లాగే దీనుల యొద్ద ఆయన నివసిస్తానన్నాడు. యెషయా 57లో ఈ మాట కూడా నేనెప్పుడూ చదివి మీకు చెప్తా ఉంటాను వాక్యం చెప్పేటప్పుడు. యెషయా 57 అలాగే ఆయన ఈ కీర్తనల్లో గూడా 138 కీర్తన 138 కీర్తన అనుకుంటా బహుశా. ఆయన మహోన్నతుడైనను దీనుల మీద ఆయన తన కనుదృష్టినుంచాడని ఉంటది. ఆయన మహోన్నతుడైనను దీనుల మీద ఆయన కనుదృష్టి ఉంచాడని ఉంటది. 57వ అధ్యాయం యెషయాలో చూడండి ఏమని ఉంటదంటే 15వ వచనంలో పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మ నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును ఆహ్, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను అని అంటాడు. యెషయా 57 57లో. కనుక మరి కనుక ఆయన దీనుల యొద్ద ఆయన నివసించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆరాధనలో గూడా వారి గురి అంతా ఎవరి మీద ఉంది? 24 పెద్దలు గాని, మరి ఆ జీవుల గురి అంతా ఎవరి మీద ఉందంటే, వారి మధ్యలో ఉన్న వధింపబడిన గొర్రెపిల్ల మీదనే ఉంది వారి గురి అంతా గూడా. మనం మరి ప్రభు బల్ల యొద్దకు వెళ్ళేటప్పుడు మనం రకరకాలుగా వస్తా ఉంటారు గదా! చాలామంది. రకరకాల ఆలోచనలతో, రకరకాల మనసులతో మరి కేవలం ఏదో ఆచారంగా తీసుకోవటానికి వెళ్ళాలి గాబట్టి వెళ్ళాలి. వెళ్ళాలి గాబట్టి వెళ్తున్నాం అనే మనసు కొంతమందికి, మరి తప్పదు అనేటటువంటి మనసుతో కొంతమందికి కాదండి. మరి మన గురంతా గూడా మన కోసం సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య మీదే మన గురి అంతా కూడా ఉండాలి. మరి వారి గురి అంతా ఎవరి మీద ఉంది? ఆయన మీదే ఉంది. మరి నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయమని ప్రభువు చెప్పాడు. మరి కనుక మనం కూడా అదే మనసు ఆయనని జ్ఞాపకం చేసుకోవటానికి చేసుకుంటూ, ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆ బల్లను మనం సమీపించాలి. అట్టాగే ఆరాధనలో వాళ్ళు పలికిన మాటలు ఏమని చదువుకున్నాం? చూడండి ఆ పెద్దలు ఏమంటున్నారు? "నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పటానికి యోగ్యుడవు." వాళ్ళేమని ఆరాధిస్తున్నారు? ఆ! "నీవు యోగ్యుడవు. అంతేకాదు నీవు వధింపబడి నువ్వు మమ్మల్ని కొన్నావు నీ రక్తంతో." అదే గదా! ఆ వచనాలకు అర్థం. ఇంగ్లీష్ బైబిల్‌లో మమ్మల్ని కొని ఉన్నావు అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్‌లో ఏముంటుందంటే మమ్మల్ని కొని ఉన్నావు. అలాగే మరి చూడండి నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పటానికి నీవు యోగ్యుడవు. ఇంతవరకు చెప్పుకున్నాం మనం. ఆయన యోగ్యత అనేది సాటిలేనిది. మరి నీవు వధింపబడిన వాడవు. నీ రక్తమిచ్చి మమ్మలను కొన్నావు. నీ రక్తమిచ్చి నువ్వు మమ్మల్ని కొన్నావు. కనుక మనం కూడా ఆయన రక్తం యొక్క విలువని తలంచుకోవాలి. మరి అలాగే ఆయన రక్తం వలన కలిగిన ఫలితాలను మనం తలపోయాలి. మరి ఈ రోజున మనల్ని దేవునికి ఒక రాజ్యంగాను, యాజక సమూహంగా, దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనాంగంగా ఆయన మనల్ని చేశాడు ఆయన బలియాగము ద్వారా. కాబట్టి ఆ విషయాలను మనం మర్చిపోకూడదు. అంతేకాదు అట్లా చేసామని వాళ్ళు క్రొత్త పాట పాడుతున్నారంట.
చాలా చోట్ల 96 కీర్తన, 98 కీర్తన, 33 కీర్తన, 70 71 కీర్తనలో మరి ఈ మాటలు ఉంటాయి. కొత్త కీర్తన చూద్దామా? ఆహ్, రిఫరెన్స్‌లు చూద్దాం చూడండి ఒకసారి. 33, 3 కీర్తన 33, 3 కీర్తనలు 33, 3 చూడండి ఇక్కడేముంది? ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. అంతేకాదు వాళ్ళు భూలోకమందు ఏలుదురని ఉత్సాహగానం చేస్తున్నారంట. భూలోకంలో ఏలటం అంటే మనం కూడా రేపు ఆయనొచ్చినప్పుడు ఏలే వారంగా ఉంటాం. చూడండి 96 కీర్తన, 98 కీర్తన ఇంకా గూడా ఉంది చాలా చోట్ల. చూడండి 96 కీర్తన, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి అని మాట్లాడతాడు. అలాగే 98 కీర్తనలో యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి అని ఉంటుంది. కాబట్టి మరి మనం భూలోకంలో రేపు ప్రభువు వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే మరి ఇక్కడేమని రాసింది? ఇప్పుడేమని చదువుకున్నాం ఇక్కడ? ఏలుదురని ఆ! వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఏంటంట? వాళ్ళు దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులుగా చేసితివి గనుక, వారు భూలోకమందు ఏలతారు. నువ్వు సంపాదిచ్చినాళ్ళు, నీ రక్తంతో నువ్వు కొని సంపాదిచ్చినాళ్ళు భూలోకంలో ఏలతారని ఒక క్రొత్త పాట వాళ్ళు పాడతారంట. రేపు యేసు ప్రభు మరి 7 సంవత్సరాల శ్రమల దినాలు అయిపోయినాక, మరి హెర్మగిద్దోను యుద్ధం అయిపోయిన తర్వాత, యేసు ప్రభువు ఈ లోకంలో భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన ఆరంభిస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన ఆరంభించినప్పుడు ఆయనతో పాటు మనం కూడా ఎలా ఉంటాం? ఏలే వారంగా ఉంటాం. అందుకే మనం భయభక్తులు కలిగుండాలి. పౌలు భక్తుడు రాసినట్టు ఈ లోకం మట్టుకే మన జీవితం అనుకునేటటువంటి అవిశ్వాసం అనేది మనలో ఉండకూడదు. 1 కొరింథీ 15 అధ్యాయంలో అంటాడు గదా! ఏమంటాడు? ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఏమన్నాడు? మరి ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమై ఉన్న ఎడల మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులమై ఉందుము అంటున్నాడు. కాబట్టి మన నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకు కాదు. మన నిరీక్షణ యేసు ప్రభుతో యుగయుగాలు మన నిరీక్షణ ఉంది. యుగయుగాలు మనం ఆయనతో కలిసి ఏలబోతున్నాం. ఆయనతో కలిసి ఏలబోతున్నాం. ఆయనతో కలిసి ఉండబోతున్నాం. ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో పాటు ఏలబోతున్నాం. రేపు ఆయన సంపూర్ణంగా రాజ్యాన్ని స్థాపించిన తర్వాత మరి ఆయనతో పాటుగా మనం ఉండబోతున్నాం. ఇది గొప్ప ధన్యత ఆహ్, క్రైస్తవుడికి. అంటాడు కదా! 2 తిమోతిలో గూడా అంటాడు. ఆయనతో కూడా శ్రమ పడితే ఆయన వారసులం అంటాడు. రోమాలో గూడా ఆయన పిల్లలమైతే ఆయన వారసులము. ఆయనతో గూడా ఏలతామంటాడు తిమోతికి రాస్తూ. అలాగే యెషయా 32:1లో ఉంటది. ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. యెషయా 32లో చూద్దాం ఒకసారి. యెషయా 32 ఆలకించుడి. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. ఎవరండి ఆ అధికారులు? మనమే. అధికారులు న్యాయమును బట్టి ఏలతారంట. రాజు నీతిని బట్టి పరిపాలన చేస్తాడంట. అలాగే తిమోతి 12 రెండో తిమోతి 2వ అధ్యాయం 12వ వచనంలో గూడా ఉంటుంది ఇదే మాట. చూడండి. మనం ఆయనతో కూడా 11వ వచనం చదివితే ఏదనగా ఈ మాట నమ్మదగినది. ఏంటంటే అది మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయన ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగననును. కాబట్టి ఆ మాట మనకు అవసరం లేదు. అయినా చదివాను. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. సహించిన వారమైతే ఏలుతాం ఆయనతో పాటు. కనుకనే సహించాలి. అంతవరకు సహించినవాడు ధన్యుడు అన్నాడు గదా! మత్తయి సువార్తలో. కాబట్టి మనం చివరి వరకు మనం సహించే వారంగా ఉండాలి. సహిస్తే మనం ధన్యులమే. ఆయనతో పాటు ఏలే వారంగా ఉంటాం. అలాగే దూతల ఆరాధన ఇప్పుడేం చూసుకున్నాం? పెద్దల ఆరాధన చూసుకున్నాం. జీవుల ఆరాధన మనం చూసుకున్నాం. మరి ఆరాధనలో గురి దేవుని మీదే ఉంది. వాళ్ళ ఆరాధనలో గురి అంతా ఎక్కడుంది?
మనలాగా అటు ఇటు లేదు. మనసు ఇంట్లో లేదు. లేదంటే పిల్లల దగ్గర లేదు. లేదంటే డబ్బు మీద లేదు. ఈరోజు పనెళ్ళిపోతుందేమో అని లేదు. మరి వాళ్ళ గురంతా ఎక్కడుందంటే వారి మధ్యలో ఉన్నటువంటి వధింపబడిన గొర్రె పిల్ల మీదే వారి గురి ఉంది ఆరాధనలో. కనుక చూడండి ఇప్పుడు దూతల ఆరాధన. ఎలా ఉన్నారంటే దూతలు 11, 12 వచనాలు. దూతలు మరి కోట్ల కొలది దూతలు వారి చుట్టూ ఉండి ఆరాధిస్తున్నారంట. 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలది దూతలు వారిని ఆవరించి ఉన్నారంట. సింహాసనాన్ని, జీవుల్ని, పెద్దల్ని ఆవరించి ఉన్నారంట. వీరందరూ కలిసి ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తున్నారు. చూడండి దూతల ఆరాధన. మరి వాళ్ళు మరి వాళ్ళు 7 శ్రేష్టమైన మాటలు దూతలు పలికారు. చూడండి పెద్దలు క్రీస్తు మరణాన్ని గూర్చి, విమోచకుడైన గొర్రెపిల్లను గూర్చి పాడారు. పెద్దలు క్రీస్తు యొక్క మరణాన్ని, వధింపబడిన వాడవై అన్నారు గదా! ఏమన్నారు? ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 8వ వచనం. ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు, ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి నువ్వు మమ్మల్ని అందరినీ కొన్నావు. కనుక వారందరూ కూడా భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఏమని వాళ్ళు ఏ ప్రభువుని గురించి పాడారు. ఆయన మరణాన్ని గురించి, విమోచకుడైన గొర్రెపిల్లను గురించి పాడారు. ఎందుకంటే ఆయన పాప బానిసత్వం నుంచి క్రీస్తు రక్తము ద్వారా మరి వాళ్ళు విమోచింపబడ్డారు. ఆ పెద్దలు కదా! విమోచింపబడి గొప్ప ఆధిక్యతలు పొందగలిగారు. మనకు సాదృశ్యంగా, సంఘానికి సాదృశ్యంగా ఆ 24 పెద్దలు ఉన్నారు. మరి పొందగలిగారు. కాబట్టి వాళ్ళు అలాగ ప్రభువును తలుచుకొని మరి స్తుతించారు, కొనియాడారు. కానీ దూతలు క్రీస్తునకు కలిగిన 7 ఆధిక్యతలను గురించి స్తుతించారు. దూతలేం జేశారు? క్రీస్తుకు కలిగిన 7 ఆధిక్యతలను గురించి స్తుతించారు. మరి ఈ ఈ 7 క్రీస్తుకు కలిగిన ఈ 7 ఆధిక్యతలు గూడా మానవుల రక్షణార్థమై వినియోగించబడ్డాయి. క్రీస్తుకు కలిగిన ఈ 7 ఆధిక్యతలు గూడా మానవుల యొక్క రక్షణార్థమై వినియోగించబడ్డాయి గనక, వారు వధించబడిన గొర్రెపిల్లను మొదలుబెట్టి, ఈ 7 ఆధిక్యతలతో వారు స్తుతిస్తున్నారు. ఏమని? వారు చూడండి 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, జ్ఞానమును, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరంతో వాళ్ళు మరి ఆ 7 ఆధిక్యతలను గురించి మాట్లాడుతూ ఆయన్ని మరి స్తుతిస్తున్నారు. 7 ఆధిక్యతలతో ఆయన్ని స్తుతిస్తున్నారు. మరి మరి శక్తి, మరి ఆయన సమస్తాన్ని లోబరుచుకొనజాలిన శక్తి కలిగినటువంటి వాడు. ఫిలిప్పి 3:21లో ఉంటుంది గదా! సమస్తాన్ని లోపరుచుకోగలిగినటువంటి ఆయన శక్తి కలిగినటువంటి వాడు. మరి ఆ శక్తిని దేనికి ఉపయోగించాడు? సంఘాన్ని స్థాపించటానికి, సంఘాన్ని కట్టటానికి, సంఘాన్ని అభివృద్ధి చేయటానికి, ఈ విమోచన కార్యం కొరకే ఆయన తన ఆ శక్తిని ఉపయోగించాడు. అలాగే ఐశ్వర్యం, తన ఐశ్వర్యం యావత్తు ఆయన గురించి ఏముంది? ఆయన ధనవంతుడయ్యుండియు తన దారిద్ర్యము చేత మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడాయెను అని ఉంటది కదా! మరి 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో ఉంటది కదా! ఈ మాట. మరి ఉంటుంది. కనుక ఆయన ఐశ్వర్యము సంఘం యొక్క ఐశ్వర్యమే. పౌలు అంటాడు కదా! ఎఫెసీయులకు రాస్తూ ఒకసారి ఆ మాట చదవండి. ఎఫెసీ 3 8-11 వచనాలు. ఎఫెసీ 3 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-11 వచనాలు చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి
శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప శోధింప నశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించటానికి అపోస్తలులైన పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయాన్ని చెప్పాడు దేవుడు కదా! కాబట్టి మరి శక్తి ఆయన సంఘం కొరకే వాడాడు, ఉపయోగించాడు. ఐశ్వర్యము ఆయన సంఘము యొక్క కనుక ఆయన ఐశ్వర్యము సంఘము యొక్క ఐశ్వర్యమే. అలాగే జ్ఞానం అంటే క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడని మనం చదువుకుంటాం. 1 కొరింథీ 1 అధ్యాయం 24 వచనం, 31 వచనాల్లో. క్రీస్తే దేవుని జ్ఞానము. అలాగే సంఘము యొక్క జ్ఞానం గూడా క్రీస్తే. సంఘము యొక్క జ్ఞానం గూడా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందే ఇమిడి ఉన్నాయంటాడు కదా! అపోస్తలులైన పౌలు 2 కొలస్సయి 2:3లో. అలాగే 1 కొరింథీ ఈ 1 కొరింథీ 1 అధ్యాయం 24 వచనం. చూడండి 1, 24, 31 వచనాల్లో చూద్దాం. ఆయన యూదులకు ఆటంకముగాను, అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని, యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును. ఎవరికంట? పిలువబడిన వారికి. ఎవరైతే ఆయనకు లోబడి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికే. ఆయనకు విధేయత చూపిచ్చే వారికే. ఏమై ఉన్నాడాయన? దేవుని శక్తియు, దేవుని జ్ఞానమునయ్యున్నాడు. అలాగే 31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అని వ్రాయబడింది నెరవేరినట్లుగా, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ఆయన. కాబట్టి మరి జ్ఞానము క్రీస్తే జ్ఞానము దేవుని జ్ఞానమయ్యున్నాడు. సంఘము యొక్క జ్ఞానం గూడా క్రీస్తేసే. మనం లోకంలో ఏది ఎతకక్కర్లేదు. అందుకే మా అమ్మమ్మ చిన్నప్పుడు నాకెప్పుడు జెప్పేది, బైబిల్ చదువు, బైబిల్‌లో అన్నీ ఉంటాయి, అన్నీ తెలుస్తాయని జెప్పేది. అలాగే మరి నాకు తెలిసినటువంటి మమ్మల్ని మరి ఈ యొక్క రక్షణలో మరి మమ్మల్ని నడిపించినటువంటి ఒక పెద్ద ఆయనున్నారు. ఆయన చూడటానికి కళ్ళల్లో పడరు గాని దేవయ్య గారని మరి మాకు చాలా ఆత్మీయులు, చాలా ప్రియులు. మరి నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఎన్నో సార్లు నాకు చెప్పేవాడు. "అమ్మ అన్నీ బైబిల్‌లో ఉంటాయమ్మా. నువ్వు బైబిల్ చదువు" అని చెప్పేవాడు. చాలా చక్కగా మరి అప్పుడప్పుడు వస్తా ఉండేవారు ఆయన మా ఇంటికి. మరి సంఘానికొచ్చి వాక్యం చెప్పేవాళ్ళు. సంఘం మధ్యలో నిలిచి. అట్లాగే మా ఇంటికి ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు. వచ్చి మాట్లాడుతా ఉండేవాళ్ళు. లేఖనాలు, "బైబిల్ చదువమ్మా. దేవుడు ఎంతో జ్ఞానం ఇస్తాడు. జ్ఞానమంతా అందులోనే ఉంది. ఎన్నో విషయాలు, అన్ని విషయాలు బైబిల్‌లోనే ఉన్నాయి. లేని విషయాలంటూ లేవమ్మా బైబిల్‌లో. చదివే కొలదే అర్థమవుతా ఉంటదని" చెప్పేవాడు. కనుక క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడు. సంఘం యొక్క జ్ఞానం గూడా ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యం అంటాడు యెషయా భక్తుడు. ఆయన జ్ఞానాన్ని శోధించడం అసాధ్యము అంటాడు. కాబట్టి మరి ఆయనే జ్ఞానమై ఉన్నాడు మనకు కూడా. అలాగే బలము. ఇది ఆయన సంఘాన్ని భద్రపరచడాన్ని చూపిస్తుంది. దేవదూతలు దేవుణ్ణి ఆరాధించారు. ఏమని ఆరాధించారు? దాన్ని చదువుకుంటున్నాం మనం. దాన్ని చెప్పుకుంటున్నాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. పొందనర్హుడంటే ఆయనకవి కావాలని గాదు. అవి ఆల్రెడీ ఉన్నాయి ఆయనకి. ఆయన ఉన్నాయి గాబట్టే మనకిదంతా చేయగలిగాడు. కానీ వారి ఉద్దేశ్యం ఏందంటే అవి ఆయనే వాటికి అర్హుడు. ఇక ఎవరు అర్హులు గాదు. మనలో అంతా చెడుతనం మనిషిలో. ఆయన మాత్రమే నీతిమంతుడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. కనుక మానవుడికి ఎవరు కూడా అలా మరి ప్రైజ్ చేయటానికి మానవుల్ని అర్హులు మానవులెవరూ కాదు. కాబట్టి మరి దావీదు ఇంకో మాట కూడా, "నీ కృపా సత్యములను బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నావు" అంటాడు. ఆయన కృపా సత్యములను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక అంటాడు. కాబట్టి ఆయనే పొందనర్హుడు. అవి అవి కలిగి ఉండటానికి అర్హుడు ఆయనే. ఆయనే మన స్తోత్రములకు కారణభూతుడు. ఇంతగా మనం ఆయన స్తుతిస్తున్నామంటే, నేను మొదట చెప్పిన మాట మళ్ళా చెబుతున్నాను. ఇంతగా మనం ఇంకా స్తుతించాలి. దావీదేమన్నాడు?
మరి ఇది మొదలుకొని ఎల్లవేళలా ఆయన నామము సన్నుతింపదగినది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు గూడా సన్నుతింపదగినది. అంటే పగలున్నంత వరకి మనం మేల్కొనున్నంత వరకు గూడా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం అంటే అక్కడ అర్థం ఏంటంటే నాకర్థమైంది. మరి మనం ఎంతసేపు మేల్కొనుంటామో అంతసేపు గూడా ఆయన్ని స్తుతించటానికి మనం బద్ధులమై ఉన్నాం. మనం ఆయన్ని స్తుతించటానికి ఆయన ఆ విధంగా యోగ్యుడాయన. అర్హుడు. స్తుతులకు ఆయన్ని మనం స్తుతించటానికి కారణం ఆయనే. కారణాభూతుడు ఆయనే. కనుక నీ హృదయం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకో నీ హృదయం. ఎన్నో మేలులు చేశాడు దేవుడు నీకు. ఏదో ఒకటి జరగలేదనో, లేదంటే ఆలస్యం అవుతుందనో, దాన్ని బట్టి ప్రభువుని వ్యతిరేకించడం, ఒక తిరుగుబాటుతనం, చెడుతనాన్ని విడిచిపెట్టని పరిస్థితులు, ఇవన్నీ కూడా క్రైస్తవులకి తగవు. క్రైస్తవుడు లోకానికి మాదిరి. క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి క్రైస్తవుడు స్తంభం లాంటివాడు. అదే గదా! తిమోతికి రాస్తూ పౌలు రాస్తాడు గదా! క్రీస్తే సంఘమే సంఘం సంఘమే అది సాక్ష్యమునకు స్తంభమును, ఆధారమయ్యున్నదంటాడు. కాబట్టి మరి మనం చూడండి ఆ మాట చదువుకుందాం. 1 తిమోతి 3 అధ్యాయం చివరిలో ఉంటది. చూడండి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును, ఆధారమునయ్యున్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది అని జెప్పి యేసు ప్రభువుని గురించిన సాక్ష్యం కింద రాస్తాడు. సత్యమునకు స్తంభము, ఆధారం ఎవరు? సంఘమే. సాక్ష్యం నువ్వే. కనుక ఆయన మన ఆయన బలము నరుహుడాయన. ఆయన సంఘాన్ని ఆ బలమనేది సంఘాన్ని భద్రపరచటం చూపిస్తా ఉంది. ఏమంటాడు? నా గొర్రెలు నా స్వరం విన్ను, అవి నన్ను వెంబడిస్తాయి అంటాడు గదా! యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఏమని ఉంది చదవండి ఒకసారి మీరు గూడా. నేను చదువుతున్నాను చూడండి. 10, 28, 29 వచనాలు. నేను వాటికి చూడండి 27, 28 వచనాలు, 29వ వచనం. నా గొర్రెలు నా స్వరం విన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. తరువాత 28వ వచనం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికిని నశింపవు. అవి ఆయన్నే ఎందుకు వెంబడిస్తాయి? ప్రభువునే మనం క్రైస్తవుడు ఎందుకు యేసు ప్రభువుని విడిచిపెట్టడు? ఆయన వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. అంతేకాదు ఆయన నిజమైన దేవుడు గనక, ఆయన సమస్త శక్తిని, కృపను ఇచ్చే దేవుడు గనక ఆయన్నే వెంబడిస్తారు క్రైస్తవులు. యేసుక్రీస్తు సజీవుడు. లోకానికి అది అర్థం కానటువంటి విషయం. కానీ నీవు నీ సాక్ష్యం ద్వారా, నీ ఆరాధన ద్వారా, నువ్వు ప్రభువును వెంబడించడం ద్వారా నీ సాక్ష్యాన్ని, క్రీస్తు యొక్క సత్యాన్ని నువ్వు లోకానికి చూపించగలగాలి. చూడండి. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతుల్లో నుండి అపహరింపడు. ఆయన బలవంతుడైన తండ్రి. బలవంతుడాయన, నిత్యుడు. వాటిని నా చేతుల్లోంచి ఎవరును అపహరింపరు. ఎందుకంటే వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక, నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడును వాటిని అపహరింపలేడు. వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు. కాబట్టి వాటిని నాకిచ్చిన తండ్రి మరి కాబట్టి నా తండ్రి చేతుల్లోంచి ఎవ్వడును వాటిని అపహరింపలేడు. బలము ఆయనది. బలము ఆయనది. నిన్ను కాపాడుతున్నాడు ఆ బలము చేత. సంఘాన్ని భద్రపరుస్తున్నాడు. తన రెక్కల చాటును భద్రపరుస్తున్నాడు సంఘాన్ని. అపవాది యొక్క కుయుక్తుల నుంచి, లోకం యొక్క కుయుక్తుల నుంచి, లోక ఆకర్షణల నుంచి, సమస్తమైన వాటి నుంచి, ఇంకా ప్రభువుని భయంకరమైన పాపం నుంచి, పాపం యొక్క బలం నుంచి నిన్ను విడిపిస్తున్నాడు. పాపం యొక్క బలం, మరణం యొక్క బలము గలవాని నుంచి సంఘాన్ని ఆయన భద్రపరచడాన్ని చూపిస్తుంది. మరి అంతేకాకుండా మరి యోహాను సువార్త 17:12లో కూడా యోహాను సువార్త 17:12 నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు నేను కాపాడితిని. నేను వారిని భద్రపరిస్థితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. లేఖనాల్లో రాయబడిన ప్రకారం, కీర్తనలో రాయబడి ఉంది కదా! కీర్తనలో రాయబడిన ప్రకారం ఒక నాశనపుత్రుడు అంటే యోధా ఇస్కరియోతు తప్ప ఎవ్వరు
నశించిపోలేదని ప్రభువు సాక్ష్యమిస్తున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట. అలాగే యోధా పత్రిక, యోధా పత్రిక 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరునైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, ఈ మాట కోసం చదివిచ్చా. యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పునది. యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి చెప్పునది. తర్వాత చూడండి, 1 పేతురు 1 అధ్యాయం 3-5 వచనాలు కూడా చదువుకోవచ్చు. తర్వాత ఘనత, మనం ఏం చెప్పుకున్నాం? శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము 4 చెప్పుకున్నాం. తర్వాత ఘనత, సంఘము కొరకై దేవుడు ఆయనకు అప్పగించినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. సంపూర్ణంగా నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా చేశాను అంటాడు కదా యోహాను సువార్త 17 అధ్యాయం 4 వచనంలో కూడా. తండ్రి అయిన దేవుని చేతికి అప్పగిస్తాడు. ఆయన తను సంపూర్ణంగా చేసి ఆ పనిని తండ్రికి అప్పగిస్తాడు. కాబట్టి మరి కనుక ఆయన ఘనతకు పాత్రుడు. అలాగే మహిమ, ఆయన నెరవేర్చిన పనిని బట్టి ఆయన మహిమ పొంద అర్హుడు. ఆయన నెరవేర్చిన పనిని బట్టి మరి ఆయన మహిమను సంఘానికే ఇచ్చాడు. ఇది కూడా యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది కదా, 17:5 చూడండి. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అలాగే మరి 17:22లో చూడండి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి, ఆయన మహిమను పొందుకున్నాడు. ఆ మహిమను మనకి సంఘానికే ఇచ్చాడు ఆ మహిమని. అలాగే 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు చూడండి. 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు చూడండి. 14వ వచనం, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్ములను పిలిచాడు అనే మాట పౌలు భక్తుడు రాస్తాడు. అలాగే మరి యాకోబు ఏమని రాస్తాడంటే 2:1 తర్వాత చదువుకోండి. మరి అసలు ఆయనే మహిమాస్వరూపి ఆయన అనే మాట యాకోబు రాస్తాడు. అలాగే మరి ఇంకేమని చదువుకున్నాం మనం? మరి ఇక్కడ జ్ఞానము, బలము, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచున్నారంట. స్తోత్రము పొంద నర్హుడని. శక్తియు, బలము, ఐశ్వర్యము, జ్ఞానము, శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము, ఆయన స్తుతికి పాత్రుడు. మరి మా అక్కడ అంటాడు, ఇర్మియాలో ఏమంటాడంటే, ఈ మాటలు చెప్పిక నేను ముగిస్తాను. ఇర్మియా 17వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణాభూతుడవు. నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణాభూతుడవు. ఇర్మియా రాసే మాట అది. ఏమన్నాడు? నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుతాను. నన్ను రక్షించుము, నేను రక్షింపబడతాను. పాట కూడా ఉందండి ఇది. మరి నిన్ను స్తోత్రించుటకు నీవే కారణాభూతుడు. ఈ గొప్ప ఆరాధన అండి, సంపూర్ణమైన ఆరాధన. ఈ కోట్ల కొలది దేవదూతలు మరి వీళ్ళందరూ కలిసి చేసిన ఆరాధన. వారు పూర్ణ మనసుతో ఎట్లాంటి అనుమానం లేకుండా ఆయన్ని స్తుతించారు. మరి ఇవన్నీ కూడా శక్తి, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, ఘనత, మహిమ, స్తోత్రము ఇవన్నీ కూడా ఆయనలో ఇంతకుముందు లేవని కాదు, ఉన్నాయి. కానీ వాటికి ఆయనే అర్హుడు. అవి కలిగి ఉండటానికి ఆయనే అర్హుడు. మరి ఆయన అన్నిట్లో, ఐశ్వర్యంలో, శక్తిలో, జ్ఞానంలో మరి అపరిమితుడు. ఆయన శక్తిలో ఏమంటాడు? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను నావే అంటాడు 24వ కీర్తనలో. అలాగే మరి శక్తిలో మరి అక్కడేమంటాడు ఆయన 147వ కీర్తనలో కూడా అంటాడు కదా, అక్కడ ఏమంటాడు? ఒక్క నిమిషం చెప్తాను, మాట గుర్తు రావట్లేదు. ఆ మాట 147వ కీర్తనలో
147 కీర్తన 5. మన ప్రభువు గొప్పవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. మన ప్రభువు గొప్పవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు అని రాస్తాడు. మరి కీర్తనాకారుడు. అలాగే యెషయా భక్తుడు ఏమంటాడు? ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం అంటాడు. యెషయా భక్తుడు 40వ అధ్యాయం చివరి వచనంలో రాస్తాడాయన. చూడండి ఏమంటాడంటే ఇక్కడ, నీకు తెలియలేదా? 28వ వచనం. నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయుడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానాన్ని శోధించుట అసాధ్యము అనే మాట రాస్తాడు. అలాగే రోమా 11:33లో గూడా అంటాడు. కాబట్టి వీటన్నిటిలో కూడా ఈయన అపరిమితుడు గనక మరి పొందనర్హుడు అని వాళ్ళు మరి వాటికి తగినవాడు ఇవన్నీ కలిగి ఉన్న వాటికి ఆయనే తగినవాడు అని అర్థమిచ్చేటట్టుగా వాళ్ళందరూ కూడా ఆరాధన చేస్తున్నారు. అలాగే సృష్టి అంతా కూడా అక్కడ ఆరాధన చేసినట్టుగా 4 జీవులు దానికి సాగిలపడి అంతటా చూడండి 13వ వచనం. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము రేపు రాబోయే దినాల్లో జరగబోయే వాస్తవాలు ఇవన్నీ. ఇదేదో అబద్ధమో, అభూత్ కల్పనో అట్లాంటివి కాదండి. ఏదో కాకమ్మ కథలు కాదు. ఆయన సిలువలో ఎలా మరణించాడని చరిత్ర చెబుతుందో, మరి కాలం చెబుతుందో, మరి పెద్దలు చెబుతున్నారో, మరి ఆనాడు మరి జరిగినటువంటిదంతా కూడా ఎలా రాయబడిందో చరిత్రలో, అలాగే రేపు రానయ్యున్న రారాజుగా ఆయన రాబోతున్నాడు. అంతేకాదు మరి ఆనాడు యెరూషలేము దేవాలయం సొలొమోను చేత కట్టబడింది. దాన్ని మరి బబులోనీయులు కూలగొట్టేశారు అంతా యెరూషలేముని. మరి 70 సంవత్సరాల చెర అనంతరం తిరిగి దేవుడు వారందరిని తిరిగి తీసుకొచ్చిన సాక్ష్యాలున్నాయి. లేఖనాల్లో సాక్ష్యాలున్నాయి. చరిత్ర సాక్ష్యాలున్నాయి. యూదుల సాక్ష్యాలున్నాయి. కనుక మరి ఏది అబద్ధం కాదు. రేపు 7 ఏండ్ల శ్రమలు అనేది ఈ లోకంలో మరి తప్పకుండా నెరవేరబోతున్నాయి. ఇప్పుడు జరిగే సంభవాలన్నీ ఇరాన్ యుద్ధం కూడా మరి ఇదంతా కూడా దానికి సాదృశ్యంగా చెబుతున్నారు. మరి గాజా నిర్జనమైపోయిద్దని మరి నహూంలోనో ఎక్కడో రాయబడి ఉంది. మరి అలానే గాజా నిర్జనమైపోయింది. మరి ఆనాడు మరి హమాస్ తీవ్రవాదుల్ని మరి ఏరివేసే విషయంలో మరి గాజాను నిర్మానుష్యంగా చేసేశారు. తిరిగి గాజాను పునర్నిర్మించబోతున్నాడు. అది కూడా లేఖనాల్లో రాయబడి ఉంది. మరి అట్లాగే మరి ఈనాడు ఇరాన్‌తో జరిగే యుద్ధం కూడా మరి ఇదంతా కూడా మరి లేఖనాల్లో రాయబడిన మాట ప్రకారం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో మరి రష్యా మరి అందరిని సమకూర్చుకొని మరి రోషునకు అంటే రష్యా మరి జర్మనీని మరి ఈ వీళ్ళందరిని కూడా సమకూర్చుకొని మరి ఇస్రాయేల్ మీదకొస్తది. ఇస్రాయేల్ మీదకొచ్చినప్పుడు మరి ఓడిపోయి తిరిగి దేవుడే ఇస్రాయేలీల పక్షంగా యుద్ధం చేసినప్పుడు మరి అది మళ్ళా తిరిగి వెనక్కి కొట్టబడతారు వాళ్ళందరూ గూడా. మరి భయంకరంగా వాళ్ళు పట్టబడే సన్నివేశం రాబోతుంది. అదే హెర్మగిద్దోను యుద్ధం. మరి కనుక మరి జరిగే సంభవాలన్నీ ఏదో ఊరికే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి యుద్ధం సమసిపోతుంది కానీ, మరి తిరిగి ఆరంభమయ్యే దినం ఒకటి రాబోతుంది. మరి నీవు మేల్కొని నీతిమంతులను కాపాడతానన్నాడు. భూమి మీదకొచ్చే శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడతానని ఫిలదెల్ఫియాతో రాశాడు. ఎవరైతే అర్థం ఏంటంటే, ఈ రోజున మనకది వాగ్దానం మాత్రమే గాదు గానీ, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, నీతిని విడిచిపెట్టకుండా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తారో, విశ్వాసంతో, నమ్మకంతో జీవిస్తారో, నమ్మకంగా జీవిస్తారో వాళ్ళందరి ఎడల ఆయన అత్యంత కృప చూపించే దేవుడుగా ఉన్నాడు. నీతిమంతులను కాపాడుతానన్న దేవుడు తప్పకుండా కాపాడి వాళ్ళని సంరక్షించి మరి ఆయన 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందే కూడా సంఘాన్ని తీసుకెళ్ళిపోయేవాడుగా ఉన్నాడు. కనుక ఈ విషయాలేవి మర్చిపోయేవి కాదు. ఇక్కడ రాస్తున్నాడు 13వ వచనం. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి నీ గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా, ఆ సెరూపులు కెరూబులు మరి ఏమని చెబుతున్నాయి? ఆ కెరూబులు ఆమెన్ అని చెప్తున్నాయి. సమస్త ఆరాధనకు ఆయనే అర్హుడు అనే విషయాన్ని వాళ్ళు అవునుగాక అని పలుకుతున్నారు. కాబట్టి ఈ రోజున నీ భక్తి ఎలా ఉంది? నీ ఆరాధన ఎలా ఉంది? నువ్వే మనసుతో మందిరానికొస్తున్నావు? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నావా? నీ మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? నువ్వు నిజంగా ప్రభువుని ఆరాధించడానికి వస్తున్నావా? ఉద్యోగం, వ్యాపారాల కోసం వస్తున్నావా?
ఏ ఉద్దేశంతో వస్తున్నావు? ఏ మనుషులతో ఏం మాట్లాడుతున్నావు? నీ మాటలెలా ఉన్నాయి? నీ దృష్టి ఎలా ఉంది? నీ హృదయ ఆలోచనలెలా ఉన్నాయి? ఇవన్నీ పరిశీలించుకోవాల్సినటువంటి పరిస్థితి క్రైస్తవుడికుంది. ఈ రోజున నీకు నాకే కాదు ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా ఉంది. దేవుని ఎదుట మనం సిగ్గుపడనక్కరలేని పని వారంగా మనం ఉండాలి. దేవుడి మాట దీవించి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలించాలి నాయన. ఆత్మకార్యం జరగాలి. ప్రభువా! అయ్యా! నూరంతల ఫలాన్ని మేము చూడాలి. ఇటు కృప దయచేయండి. ఏ నరుడు నశించిపోవడం నీ చిత్తం కాదు నాయన. కానీ అనేకులు నాయన ఇంకను గుర్తించలేని స్థితిలో గురిడితనంతో ఉన్నారు. కానీ గుర్తించిన సంఘం ఆత్మీయ అంధకారం నుంచి విడిపించండి సంఘాన్ని. ప్రభువా! నిన్ను అయ్యా ఆత్మతో, సత్యంతో నిజముగా ఆరాధించగలిగే జీవితాలు దయచేయండి. లోకానికి సాక్ష్యంగా ఉండాలి. సంఘమే సత్యమునకు స్తంభమున ఆధారమునై ఉన్నదని నీ మాట. ఓ ప్రభువా! నెరవేర్చబడాలి. సంఘము నిజమైన సాక్ష్యంగా ఉండాలి ప్రభువా! అట్టి కృప దయచేయండి. ప్రతి హృదయంలో ఆత్మాగ్నిని రగిలింప చేయండి. వాంఛన కలగజేయండి. నీ ఎడల వాంఛన కలగజేయండి. ఆత్మాగ్ని రగిలింపు నిన్ను గురించినటువంటి ఆ ఆత్మ ప్రభు ఆత్మాగ్ని మండాలి ప్రతి హృదయంలో. అట్టి కృప దయచేయమని, ప్రతి కుటుంబానికి మేలు, క్షేమము కలగజేయమని, సమాధానం కలగజేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ, యేసయ్య శక్తి కలిగిన, దయ కలిగిన నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.